Hello, Hello, Anjali. Hello. How is she doing, doctor? Good. Overall reading says safe. Okay. టైటానియం ప్లేట్స్ ఫిక్స్ చేసాం. రేపే తన డ్యూటీకి వెళ్ళొచ్చు. భయపడాల్సిందేం లేదు. త్వరలోనే Thank సెట్ you, అవుతుంది. రవి డోంట్ వరీ. ప్రియా మార్చురికి వచ్చింది. నర్స్ రిపోర్ట్ చెక్ చేసి డిశ్చార్జ్కి ఏర్పాటు చేయండి. మేడం సైన్ ప్లీజ్. చెప్పరా ఎందుకు పని చేశావు? ఇంకేం చేశావు? మీ వాడిని పట్టుకున్నారు, కట్టిపడేస్తారు. నిజం చెప్తారేమో త్వరగా కానీ. నేను రంజిత్ మనిషినని జోసెఫ్కి తెలిసింది. జోసెఫ్, ఈ విషయం నీకు చెప్తే నా లైఫ్ ఫినిష్ అవుతుంది. నాకు వేరే దారి తెలియదు. పోస్ట్మార్టం రిపోర్ట్లో బుల్లెట్స్ దొరికితే నేనే షూట్ చేశానంటే ఎవరు చేయించారు? నువ్వు ఇలా చెప్పు. నిన్ను ఇక్కడ శవాల్లో బాక్స్ లో నిన్ను కూడా నెట్టి పారేస్తారు. రంజిత్ ఎక్కడ చెప్పు. చెప్తావా లేదా? చెప్పాను, నన్నేం చెయ్యదు రవి. చెప్తాను. అటార్నీ జనరల్ సార్, మహాదేవ్ సుప్రీంకోర్టుకు వెళ్ళాలనుకుంటే వెళ్ళనివ్వండి. ఇప్పుడు ఆయన మైన్స్ అన్ని బ్యాన్ చేయాలి. లీగల్ టర్మ్స్ చెప్పి కన్ఫ్యూజ్ చేయకుండా. పోలీసు వాళ్ళ దెబ్బల గురించి మీకు తెలుసు కదా, అంతగా కూడా కొట్టాలి, కానీ కొట్టినట్టు లోపలికి తెలియకూడదు. అంతెందుకు, దెబ్బ తిన్నవాడికి కూడా తెలియకూడదు. సీమ్స్ ఎక్సైటింగ్. ఎక్స్ప్లెయిన్ చేయండి. వర్మాజీ, ఇలా చూడండి. ఈ పురుగు పేరు సీలీఫెరా. ఆఫ్రికా దేశాల్ని వణుకు పుట్టిస్తున్న పురుగు.
అవి గుంపులుగా వస్తున్నప్పుడు ఇట్ ఇస్ కాల్డ్ లోకస్ట్. వెరీ డేంజరస్. వేరే విషయం కోసం ఈ పురుగుని మన అగ్రికల్చర్ ల్యాబ్లో రీసెర్చ్ చేస్తున్నప్పుడు ఇది ఉట్టి పురుగే కాదు, మిసైల్ కంటే ఎఫెక్టివ్ అయిన ఆయుధం అని తెలుసుకున్నాం. ఆర్ యూ సజెస్టింగ్ బయోవార్? యూ కెన్ కాల్ ఇట్ అన్ ఎంటమలాజికల్ వార్ఫేర్. ఈ పురుగులకి కడుపులు మార్చి పాకిస్తాన్కి వెళ్లే గూడ్స్ ట్రైన్లో రహస్యంగా పంపి, అది కూడా ధాన్యం తీసుకొచ్చే సమయంలో వదిలితే ఒక్క వారంలో ఎకరాలకి ఎకరాల గోధుమ పంటంతా తిని త్రేపుతాయి. ఈ విధంగా ఒక 3 హార్వెస్ట్లకి ఇలాగే రిపీట్ చేశామనుకోండి, అక్కడ వ్యవసాయం అంతమైనట్టే. ఫుడ్ షార్టేజ్, అన్ఎంప్లాయ్మెంట్ అని ఎన్నో సమస్యలు వస్తాయి. ఆర్థిక వ్యవస్థ దిగజారుతుంది. అప్పుడు వాళ్లే మన దగ్గరకు వచ్చి ముష్టెత్తుకోవాలి. అది సరే, పురుగులకి బార్డర్ లైన్ తెలుసా? అవి తిరిగొచ్చి మన పొలాలన్నిట్లో పడి అటాక్ చేయవా? ఆహాహా. ఇప్పుడు ఆడ పురుగుల్ని మగ పురుగుల్ని వేరుపరిచి విడబడిన ఆ మగ పురుగుల్ని మాత్రమే పంపాలి. ఈ పురుగులు జీవించేది ఒక్క వారమే. ఆడ మగ పురుగుల్ని ఏకం చేసి పంపితే అవి కలిసి కాపురం చేసి అసంఖ్యాకంగా పెరిగి దోమల్లాగా బొద్దెంకల్లాగా అంతం చేయలేని శక్తిగా తయారవుతాయి. కానీ అది ఇప్పుడు వద్దు. మిస్టర్ మహాదేవ్, ఏం తింటారు మీరు? నో ఐఎమ్ గుడ్. ఇప్పుడు కాదు, రోజు మీరేం తింటారు? అందరిలాగే అన్నమేగా, లేక పందులు తింటాయే పడి? అదా అని అడుగుతున్నాను. వాళ్ళ దేశంలో జరిగే అవినీతిని మూసి ఉంచడం కోసం, వాళ్ళ ప్రజలందరి దృష్టిని మళ్లించడం కోసం పాకిస్తాన్ ఎప్పుడు చేతుల్లో పట్టుకునే ఆయుధం ఇండియాపై వ్యతిరేకత. అదే మన దేశంలో కూడా ప్రజల్లో తిరుగుబాటు తత్వాన్ని రెచ్చగొట్టి ఆడుకుంటున్న ఒక నాస్టీ పొలిటికల్ గేమ్. పాకిస్తాన్ ప్రజలు ఏం పాపం చేశారయ్యా? వాళ్ళు తినే తిండిలో మట్టి కొట్టాలనే ప్లాన్ చెప్తున్నావు. నీలాంటి వాళ్ళు శవాల్ని తినే రాబందులు. మరణంతో వ్యాపారం. నీ మొహాన పాకిస్తాన్ డబ్బు కొడితే ఇవే పురుగుల్ని ఇండియాలో వదలటానికి కూడా నువ్వు వెనకాడ. నువ్వు ఇల్లీగల్గా పలు దేశాలకి కెమికల్ వెపన్స్ సప్లై చేస్తున్న దాని గురించి సిబిఐ రహస్యంగా ప్రోబ్ చేస్తూనే ఉంది. నీ మహాన్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ లో లైసెన్స్ వైలేషన్స్, ట్యాక్స్ ఇవేషన్స్ లాంటి ఎన్నో ఎకనామిక్ క్రైమ్స్ జరుగుతున్నాయనే విషయం నాకు తెలియదు అనుకుంటున్నావా? 24/7 యు ఆర్ బీయింగ్ వాచ్డ్. గవర్నమెంట్ నీకు వ్యతిరేకంగా యాక్షన్ తీసుకోవడానికి సిద్ధంగా ఉందని నీకు తెలుసు మహాదేవ్. అందుకేగా నన్ను చంపడానికి డీడీ ఫంక్షన్ అని, లండన్ అని వదలకుండా ప్రయత్నిస్తున్నావు. బట్ యువర్ డేస్ ఆర్ నంబర్డ్ మహాదేవ్. యు మే గో. వర్మాజీ, మీకు ప్రత్యేకంగా చెప్పాలా సార్? నువ్వు ఒక డిఫెన్స్ మినిస్టర్వి, బ్రోకర్లా బతుకుతూ. పోరా బయటికి. హాయ్ రవి, వెల్కమ్. చూడు, కాఫీ ఇచ్చే దిక్కు కూడా లేదు. నా భార్య ఉండుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. నీ వల్లే ఆత్మహత్య చేసుకుంది. నువ్వు తప్పు చేస్తున్నావు. నా మీద పగ సాధించాలనుకుని ఒంటి మీద గుడ్డ ముక్క లేకుండా ఈడ్చుకెళ్లారు. ఆ అవమానం మీరు అనుభవించాలిగా. అందుకే చాటున ఉండి చెమటలు పట్టిస్తున్నాను. అదే పక్కాగా డేట్ వారీగా నువ్వు చేసిన తప్పులన్నింటినీ ఎవిడెన్స్తో సహా ఫోల్డర్లో వేసి పెట్టావుగా. ఏ మూల దాక్కుంటావు? అలెక్సా, what is remote wipe? Remote wipe is a security feature that allows a network administrator or device owner to send a command to a computing device and delete data. What remote wipe accomplishes can depend on the device. రవి, ఈ హార్డ్ డిస్క్లన్నీ తీసుకుని వెళ్దామనే. అలెక్సా, what is IET? An improvised explosive device is a bomb constructed. Bye, Ravi. ఆఫీసు, ఇల్లు అని మొత్తం 8 చోట్ల బక్ పెట్టారు.
మహాదేవ్ని వెంటనే అరెస్ట్ చేసి ఏర్పాటు చేయండి. ఆగండి సార్, ఆ రంజిత్ రూము, సిస్టమ్, రవి కాపీ చేశాడంటున్న పెన్ డ్రైవ్ కాలిపోయినాయి కదా సార్. ఏ ఎవిడెన్స్ లేనప్పుడు మనం ఎలా అరెస్ట్ చేస్తాం? అయితే గన్ ఇవ్వండి, ఎవిడెన్స్ లేకుండా వాడిని షూట్ చేసేస్తాను. ఆయన మీద చెయ్యి వేస్తే ఇండియా ఆర్థిక వ్యవస్థ మీదే చేసినట్టు అవుతుంది. షేర్ మార్కెట్, జీడిపి, ఎంప్లాయ్మెంట్, ఫారిన్ ఎక్స్చేంజ్, అంతెందుకు సార్, మన దేశం కరెన్సీ వాల్యూనే పడిపోతుంది. మరేం పీకడానికి నాకు ఈ పదవి? నిజానికి ఈ దేశాన్ని ఏలుతున్నది వాడు. నేను కేవలం దారం కట్టిన బొమ్మను కదూ. తనకి న్యాయం జరగాలని ఎదిరించేవాణ్ణి, ఏ పని పాట లేని వాణ్ణి, ప్లాట్ఫామ్ మీద పడుకుని నిద్రపోయేవాణ్ణి, టీ కొట్టి దగ్గర దమ్ము పీకేవాడిని, హెల్మెట్ పెట్టని వాడిని, అలాంటి వాళ్ళని వెంబడించి మరీ పట్టుకుంటారు. ఇలాంటి క్రిమినల్స్ ని దేశద్రోహుల మీద యాక్షన్ తీసుకోవడం మాని చేతులు కట్టుకుని నిలబడాలంటారు. మహాదేవుని టచ్ చేస్తే మన దేశ ఎకానమీ డౌన్ అయితే అవరేపండి సార్. తిరిగి పుంజుకునే శక్తి మనకుంది. మహాదేవి మీద యాక్షన్ తీసుకోవడం కావాల్సింది కారణం కాదు, ధైర్యం. నేడు మన దేశ ఆర్థిక వ్యవస్థల్లో ముఖ్య పాత్ర వహిస్తున్న మహాన్ కంపెనీల మీద కేంద్రం కనుసన్నల్లో అన్ని చోట్ల సడన్ గా ఒకేసారి రైడ్ నిర్వహించడం జరిగింది. ఈ రైడ్స్ లో మహాన్ కుటుంబం చట్టవిరుద్ధమైన పలు చర్యల్లో భాగస్వాములుగా ఉన్నారని అనేక ఆధారాలు లభించాయని తెలియవచ్చింది. పన్ను ఎగవేత, మాదక ద్రవ్యాల ఎగుమతులు దిగుమతులు, అడవులు, వ్యవసాయ భూముల్ని నకిలీ పత్రాల ద్వారా సొంతం చేసుకుని పారిశ్రామిక వాడులుగా మార్చడం వంటి ఎన్నో రకాలైన నేరాలు మోపబడ్డ మహాన్ కుటుంబానికి ఈ రైడ్స్ మరింత క్లిష్ట పరిస్థితిని కలిగించాయి. వృద్ధే కాని పతనం తెలియని మహాన్ గ్రూప్ షేర్ విలువలు రైడ్స్ జరిగిన మరుక్షణం విపరీత స్థాయిలో పతనావస్థకి చేరుకున్నాయి. మహాదేవ్ ఆడిటర్స్ అప్రూవర్ గా మారారు. అది పడవకు పడ్డ కన్నం లాంటిది. కానీ ఎకనామిక్ సార్, మిస్టర్ మహాదేవ్ ఈజ్ ఆన్లైన్. అభిషేక్ చంద్రకాంత్ వర్మ, మా నాన్నను చంపించుండకూడదు మహాదేవ్, పెద్ద తప్పు చేశావు. నీ ఆవేదన, ఆవేశం నాకు అర్థమైంది. బట్ ఐఎమ్ ఇన్నోసెంట్. ఎవరో నిన్ను మిస్గైడ్ చేస్తున్నారు. అమాయకుడివి, మహా మాయకుడివి. ఎందుకు ఈ కాల్? పని కానిద్దాం అభి. నాకు గోదావరి డెల్టాలో 8 మైన్స్ ఫుల్ పర్మిట్తో ఉన్నాయి తవ్వడానికి. అయినా నేనే దిగొస్తాను. నువ్వు చెప్పినట్టే అన్ని మైన్స్ మూసేస్తాను. నువ్వే అనౌన్స్ చేయి, నువ్వే ఫంక్షన్ ఏర్పాటు చేయి, నీ ఇమేజే పెరుగుతుంది. మీకేం చేయాలి? ఈ రైడ్స్ అన్ని ఆపే. ఇప్పుడు ఏం చేయమంటావో చెప్పు. నేనే కాల్ చేస్తాను. ఎందుకు సార్ ఈ కాంప్రమైజ్? ముందుకు దూసుకుపోయే బాణం మొదట వెనక్కే వెళ్తుంది శివ. సార్ నాకు అర్థం కాలేదు. సిలిఫెరా, ఈ తడవ ఆడ పురుగుల్ని మగ పురుగుల్ని కలిపి వదులుతాను. 1000 పురుగుల్ని నాశనం చేసేలోగా అవి కోటాను కోట్లుగా పెరిగిపోతాయి. గోదావరి డెల్టాలో రైతు అనేవాడు ఒక్కడు కూడా మిగలడు. టోటల్ డ్యామేజ్. ఏంటి సార్? రీచ్ అయ్యారా? ఇంకో 1 అవర్లో రీచ్ అవుతాం సార్. వెళ్లేదారిలో ఏదైనా ప్రాబ్లం వస్తే తలుపు తెరిచాయి. ఓకే సార్. గుడ్ టు గో. బాస్, ట్యాంకర్ మీద ఉన్నాడు. షూట్ హిమ్ నౌ. yes sir. రే పైకి చూడరా. టైం లెఫ్ట్. టనల్ కి ఇంకా 1 minute మాత్రమే టైం ఉంది సార్. టనల్ లెంత్, ట్రైన్ లెంత్ రెండు ఒకటే సార్. డూ ఇట్ సార్.
ఫుల్ ట్రైన్ వెళ్ళడానికి ఇంకా 20 సెకండ్సే ఉంది. Hey!